అందుకని మీ ముందుకు నేను వచ్చేసాను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ తేజస్విని. ఎంతోమందిని ఈ మనం బాల్యం నుంచి ఆడుకోవడం మానేసారు చాలామంది. ఆడుకోవడం మానేసి ఎక్కువగా ఇంట్లోనే ఉండడం, బోర్ కొట్టేయడం అని చాలామందికి వచ్చు. అది చాలామందికి అయిన సంఘటన అది. ఈవెన్ నాకు కూడా ఆ సంఘటన నాకు ఎదురైంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆడుకోవడానికి ప్రయత్నించాలి. లేదా మన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఆడుకోవడానికైతే ప్రయత్నించాలి. నేను మీకెన్నో అమ్మమ్మ కథలు మీకు నేను అమ్మమ్మ కథల గురించి ఒక వీడియో చేశాను అంతకుముందు, మీకు గుర్తుందో లేదో. ఆ వీడియో నాకు ఫస్ట్ టైం నాకు చెప్పడం రాలేదు. చాలామంది బాల్యాన్ని కూడా కోల్పోతున్నారు. అండ్ ఆడుకోవడం మానేసారు మొత్తానికి. ఆడుకోవడం మానేసి ఎక్కువగా ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం మానేసి, దయచేసి ఆడుకోండి ఫ్రెండ్స్, దయచేసి ఆడుకోండి. మీకు అవకాశం ఉంది కానీ మీరు ఫ్రెండ్స్‌తో వాళ్ళతో మీరు ఎక్కువగా ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పే మాట ఏంటంటే, చాలామంది ఆడుకోవడం మానేసి ఆటలు మర్చిపోయి ఈ విషయంలో ఆటలు మర్చిపోయారు అందరూ. ఆడుకోవడానికైతే మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. మీకు ఎన్నో వీడియోస్ నేను పోస్ట్ చేయడం కూడా జరిగింది తేజస్విని యూట్యూబ్ ఛానల్ నుంచి. అండ్ నేను చేయాల్సిన కారణం ఏంటంటే, అమ్మమ్మ కథలు వినండి. డైలీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. మీ పేరెంట్స్‌ని రిక్వెస్ట్ చేయండి, అమ్మ మేము వెళ్ళాలనుకుంటున్నాం బయటికి, నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి నేను వెళ్దాం అనుకుంటున్నాను అని కమ్యూనికేషన్ పెట్టుకోండి. మనం బయటకు వెళ్తే తప్ప మనకి బయట ప్రపంచం తెలియదు. బయటకు వెళ్ళాలి, బయట ప్రపంచాన్ని చూడాలి. అలాగని ఇంట్లోనే ఉండిపోవాలి అని నేను ఏం చెప్పట్లేదు. వేసవి సెలవుల్లో ఎక్కువగా మీరు ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. నేను అదే కోరుకుంటున్నాను. చాలామంది ఆటలు కూడా మర్చిపోయారు, బాల్యాన్ని కూడా మర్చిపోతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి వీడియో ఆకుల తేజస్విని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.